మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈ ఉదయకాల సమయము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానము ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. అత్యంత ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. లైక్ చేయటం ద్వారా మీరు అనేక మందిని ప్రేరేపించిన వారు అవుతారు. ఈ వీడియో అనేక మందికి చేరటం ద్వారా ఏదో ఒక చిన్న మాట అయినా వారి హృదయాల్ని తాకి వారి హృదయాల్లో నెమ్మది మార్పు కలిగితే ఇంకంతకంటే మన క్రిస్మస్ ఏముందండి. కాబట్టి ఇచ్చి మరి వాగ్దానము మీకు నచ్చినట్లయితే మొదటగా లైక్ చేయండి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాము. చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. నిరీక్షణకు కర్త అయినటువంటి ఆ దేవుని మీద ఆనుకున్నటువంటి మన జీవితాల్లో సమస్త ఆనందం ఉంటుందండి. అది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. నీ విశ్వాస పరిమాణము ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంత సమస్తమైన ఆనందాన్ని పొందుకుంటావండి. మా జీవితంలో మేము అంతే అనుభవించాం. ఒకప్పుడు దుఃఖముతో, కష్టంతో, కన్నీళ్లతో, ఒంటరితనంతో, పోరాటాలతో ఉన్నటువంటి మా జీవితంలో విశ్వాస పరిమాణం పెరిగే కొద్దీ సంతోషము, సమాధానము, ఆనందము పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నటువంటి ఇటు యొక్క మాటలు వాగ్దాన పూర్వకంగా దేవుడు మీకు ఇస్తూ ఉండగా దయచేసి రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకు సమస్త ఆనందమును ఆయన ఇచ్చేది. లోకంలో ఏ సినిమా థియేటర్లోనూ లేదా లోక కార్యక్రమంలోనూ, లోకంలో ఉన్నటువంటి లోకపు ముచ్చట్లలోనూ, లోకపు కార్యకలాపాలు, లోక ప్రోగ్రామ్స్ లో నీకు సంతోషము స్వల్పకాలమే ఉంటుంది. కానీ దేవుని యందు ఆనందము ఎలా ఉంటుందంటే సమస్త ఆనందముతో నీకు సంతోషము, ఆనందము, సమాధానముతో ఆయన నిన్ను నింపబోతున్నాడు. ఇట్టి వాగ్దానము రిసీవ్ చేసుకున్నాం. దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమయ్యా, ఎంతో మంది ఈరోజు సంతోషము లేక, సమాధానము లేక, దుఃఖముతో, వేదంతో, కన్నీటితో, వారి వారి బాధలను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, అప్పుల భారాలను బట్టి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటటువంటి బిడ్డల జీవితాల్లో సమస్త ఆనందము, సమాధానము నింపబోతున్నానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞత వందనాలయ్యా. మారు మనసు రక్షణ దయచేయండి. యవ్వన బిడ్డలకు తండ్రి, భారతదేశంపై మీ అభిషేకం ఉంచండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. స్థానిక సంఘాలలో ప్రవ్వా అయా గలిబిలి పెట్టే దురాత్మ, అంధకార చీకటి, దురాత్మ శక్తుల ప్రభావముని యేసు నామంలో బంధిస్తున్నాను ప్రవ్వా. యవ్వనస్తుల మీద పనిచేసే చీకటి ప్రభావమా, నిన్ను కాల్చివేస్తున్నాము యేసు నామంలో. అలాగే తండ్రి, త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైనటువంటి బీభత్సం ఈ యొక్క పండగ వాతావరణంలో జరిగించి యవ్వన బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రశాంతముగా ఈ క్రిస్మస్ వాతావరణం ముందునట్లు సహాయం దయచేయమని యేసయ్య ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించడం యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.